దేవుడి పీట మీద కానీ తులసి కోట దగ్గర కానీ వేసుకోవడానికి మనకు అనువుగా చాలా చక్కగా తేలిగ్గా చిన్నదిగా ఉపయోగపడేటువంటి ముగ్గు ఈ 25 చుక్కలతో కూడుకున్నటువంటి ముగ్గు. 25 చుక్కలతో మొదలుపెట్టి 4వ చుక్కంతో వచ్చేంత వరకు కూడా పెట్టుకొని ఉదయిస్తున్నటువంటి సూర్యుడిలాగా ఉండి దానికి అటువైపు ఇటువైపు ఉన్నటువంటి పద్మాల్లాగా ఉండేటువంటి దీన్ని మనం తులసి కోట దగ్గర కానీ దేవుడి దగ్గర కానీ దేవుడిని పెట్టుకునేటువంటి పీట మీద కానీ ఈ ముగ్గు వేసుకుంటూ ఉన్నట్లయితే కనుక భగవద్ అనుగ్రహాన్ని మనం త్వరగా పొందడానికి గాను అవకాశాలు ఏర్పడతాయి. వీటన్నీ కూడా మనకి సాంప్రదాయంలో చాలా చక్కగా ఉపకరించేటువంటివి. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి ముగ్గుల గురించి తెలుసుకోబోయే ముందుగా మంగళవారాన్ని పురస్కరించుకొని ఆంజనేయ భుజంగ ప్రయాత స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, తరిద్దాం. प्रसन्नाङ्गरागं प्रभाकाञ्चनाङ्गं जगद्भीतिशौर्यं तुषाराद्रिधैर्यं तृणीभूतहेतिं रणोद्यद्विभूतिं भजे वायुपुत्रं पवित्राप्तमित्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रम्. भजे पावनं भावनानित्यवासं भजे बालभानु प्रभाचारुभासं भजे चन्द्रिकाकुन्दमन्दारहासं भजे सन्ततं रामभूपालदासं भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रम्. भजे लक्ष्मणप्राणरक्षातिरक्षं भजे तोषितानेकगीर्वाणपक्षं भजे घोरसङ्ग्रामसीमाहताक्षं भजे रामनामेति सम्प्राप्तरक्षम्. శ్రీకృష్ణుడి యొక్క దివ్యానుగ్రహాన్ని మనకు అందించేటువంటి భవ్యమైనటువంటి ఒక ముగ్గుని గురించి తెలుసుకుందాం. ఈ ముగ్గు కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని అందించడంతో పాటుగా మనందరికి కూడా చక్కటి ఆకర్షణ కూడా మనకు అందరికి కూడా అందిస్తుంది. చక్కటి ఆకర్షణ, ఎదుటివారు చూడగానే మన ఎంతో అబ్బా ఎంత బాగున్నారో అనుకునేటువంటి ఒక ఆకర్షణ మనం పొందడానికి గాను ఉపకరించడానికి కూడా ఈ ముగ్గులు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఇంట్లో పసిపిల్లలు ఉన్నారు. ఈ పసిపిల్లలు కూడా కృష్ణుడిలాగా చక్కగా వృద్ధిలోకి రావాలి, బాలరిష్ట దోషాలు ఉండకూడదు అని అనుకునేటువంటి సందర్భాలలో, శుభాన్ని క్షేమాన్ని కాంక్షించేటువంటి సందర్భాలలో ఇల్లు ఎప్పుడు కూడా గుయ్యమంటున్నట్టుగా ఉంది, ఇంట్లో ఏ శుభకార్యాలు కూడా జరగట్లేదు, ఆకర్షణ అనేది అసలు మా ఇంట్లో ఉండట్లేదు అని అనుకునేటువంటి సందర్భాలలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి ముగ్గును కనుక నిత్యం కూడా వేస్తూ వచ్చినట్లయితే ఇంటి ముందు కానీ దేవుడి దగ్గర కానీ చక్కటి శుభాలని మనం పొందగలుగుతాం, భవ్యమైనటువంటి ఆకర్షణ కూడా మనం పొందగలుగుతాం. ఆ ముగ్గే ఈ ముగ్గు. 13 చుక్కలు 13 వరుసలు ఈ ముగ్గుకు అవసరం. 13 చుక్కలు 13 వరుసలు, 13 చుక్కలు 13 వరుసలతోటి ఈ ముగ్గుని కనుక ఈ ప్రకారంగా జాగ్రత్త చుక్కని కలిపి మనం చక్కగా తయారు చేసుకోగలిగినట్లయితే ఇందులో ఉండేటువంటి స్వస్తికాకారంలో ఉండేటువంటి పద్మాల వలన, ఈ ముగ్గులో చివరిలో ఏర్పడుతున్నటువంటి త్రికోణాకారాల వలన, ఇందులో ఉండేటువంటి బిందువుల వలన చక్కటి ఆకర్షణ శక్తిని మనం పొందగలుగుతాం. ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తుల యొక్క కేంద్రీకరణ ఈ యొక్క ముగ్గు ద్వారా మనకు ఏర్పడుతుంది. ముక్కుని మనకు చక్కగా అనుకూలంగా మార్చుకోవడానికి గల కారణం ఏమిటి?
ఒక చుక్కని ఇంకో చుక్కతో కలుపుతున్నప్పుడు వీటిలో ప్రజ్ఞ అనేది ఒకటి చోటు చేసుకుంటూ ఉంటుంది కనుక ఇవన్నీ కూడా చక్కటి సారవంతమైనటువంటి సంకేతంగా మారి మనకు కావాల్సినటువంటి లాభాలను కూడా అనుగ్రహిస్తాయి. అందుకని ఒక మంచి ఆకర్షణ పొందడానికి, కృష్ణానుగ్రహాన్ని పొందడానికి ఈ ముగ్గు మనందరికీ కూడా భవ్యంగా ఉపయోగపడుతుంది. అలానే భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి గాను మనం నిత్యం దేవుణ్ణి పెట్టుకునేటువంటి పీట మీద ఎటువంటి ముగ్గు వేయాలి అనేటువంటి ఆలోచన మనకు కలిగినప్పుడు ఇదిగో ఇటువంటి ముగ్గుని పీట మీద కనుక మనం చక్కగా భగవంతుడి యొక్క పెట్టుకునేటువంటి సాన్నిధ్యం మీద వేసుకోగలిగినట్లయితే, అంటే భగవంతుని పెట్టుకునే పీట మీద కానీ లేకపోతే భగవంతుని ఉంచేటువంటి మందిరం మీద కానీ ఇటువంటి ముగ్గుని కనుక మనం వేసుకోగలిగినట్లయితే భగవత్ చైతన్యాన్ని మనం అందరం కూడా పరిపూర్ణంగా పొందగలుగుతాం. అలానే దేవుడికి సంబంధించినటువంటి ఉపకరణాలు, పెద్దమైనటువంటి వెండి పళ్ళాలు కానీ లేకపోతే స్వామివారికి సంబంధించిన సామాన్లు కానీ ఇవన్నీ పెట్టాం. వాటి చుట్టూ ఏదైనా రంగవల్లికలు పెడితే బాగుంటుంది అనుకున్నటువంటి సందర్భాల్లో ఇలా చక్కగా గుండ్రంగా ఒక వృత్తం గీసి వాటి చుట్టూ కూడా ఇలా పద్మాకారంలో కానీ లేకపోతే పైకి కింజల్కాలు లాగా వచ్చే విధంగా కానీ, కింజల్కాలు అంటే పువ్వు మధ్యలోంచి పైకి కేసరాలు వస్తాయి కదా, ఆ ప్రకారంగా ఉండే విధంగా ఈ ప్రకారంగా కానీ ముగ్గులు వేసుకుంటూ వచ్చినట్లయితే ఇవి చూడడానికి ఆకర్షణగా ఉండడంతో పాటుగా ఆ వృత్తాకారంలో ఉండేటువంటి చైతన్యం అంతా కూడా అక్కడ చక్కగా కేంద్రీకృతమై ఉండి ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ని అక్కడ క్రియేట్ చేస్తాయనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఇటువంటి భవ్యమైనటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి ముగ్గులకు సంబంధించిన అంశాల గురించి తెలుసుకోబోయే ముందుగా గర్భ రక్షణ కలగజేసేది శ్రీమన్నారాయణ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని మనకు అందించేది శతదా వేదం మనకి కొనియాడబడుతూ తెలియజెప్పినటువంటి పురుష సూక్తాన్ని మనందరం కూడా శ్రవణం చేద్దాం. పరమ పురుషుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులమవుదాం. సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ స భూమిం విశ్వతా కృత్వా అత్యధిష్టదశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యశ్చ భవ్యం ఉతామృతత్వశేషానః యదన్నేనాతిరోహతే ఏతావానస్య మహిమా అతోఛాయాగోశ్చ పురుషః పాదోశ్చ విశ్వాభూతాని త్రిపాదస్య అమృతం దివే త్రిపాదోర్ధ్వదై పురుషః పాదోస్యేహ భవాత్మనః తతో విశ్వన్యక్రామతో సహసనాసనే అభి తస్మాద్విరాడజాయత విరాజో అధిపురుషః సజాతో అశ్చరిష్యత పశ్చాద్భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా ఇజ్జజ్ఞమతన్వత వసంతోస్యాసీదాజ్యం గ్రీష్మ యుధ్మః శరద్ధవిః సప్తాస్యాసన్ పరిథయః త్రిసప్తः సమిధః కృతాః దేవా యజ్ఞం తన్వానాః అబద్ధం పురుషం పశుం తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్షయస్తయే తస్మాజ్జజ్ఞా సర్వతః సంవృతం బుషదాజ్యం వసో గుస్తాగుశ్చక్రే వాయువ్యానో ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే తస్మాజ్జజ్ఞా సర్వతః అచ సామాని జజ్ఞరే ఛందాగుంసి జజ్ఞరే తస్మాత్ యజస్తస్మాదయాయత తస్మాదస్వ అజాయంత ఏకే చోభయాదతః యావోహ జజ్ఞరే తస్మాత్ తస్మాజ్జాత అజావయః యత్పురుషం యదదుః కటిధా వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు కావోరోపాదావుచ్యేతే బ్రాహ్మణో అస్య ముఖమాసేత్ బాహో రాజన్యః కృతః ఓరో తదస్య యద్వైశ్యః పద్భ్యాగుం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షుః అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యాసీదంతరిక్షం శ్రేష్ణో జో సమవర్తత పద్భ్యాం భూమిర్దిశస్తోత్రాత్ ధాలోకాగుం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం